మనం పూజా మందిరాన్ని ఎంత చక్కగా అందంగా అలంకరించుకుంటే, మన మనసు అంత అందంగా ఉంటుందండి చూడటానికి కూడా. అంతేకాని మనం ఎప్పుడూ కూడా ఇదొక పనిలా ఫీల్ అవ్వద్దండి. మన ఇల్లండి ఇది. మన ఇల్లు. మన ఇంటి కోసం, మన పిల్లల కోసం మనం చేసే పూజలు ఫలించాలని ఆ భగవంతుడికి 4 అక్షింతలు వేసి మనం చెప్పుకుంటూ ఉంటామండి. మన మొర పెట్టుకోవడం మాత్రం ఎప్పుడూ మానమండి. కానీ ప్రతిరోజు ఒకేలా కాకుండా స్వామివారిని రకరకాలుగా అలంకరించుకోవాలని నాకనిపిస్తదండి. ఇలా పచ్చకర్పూరం అంతా పొడి చేసి, అమ్మవారి దగ్గర కాస్త, అయ్యవార్లకు కాస్త, మొత్తం పూజా మందిరంలో ఇలా పచ్చకర్పూరం చల్లితే మంచి సువాసన ఉంటుందండి. దేవుళ్ళు ఎక్కడుంటారంటే, మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామివార్లు ఉంటారండి. మందిరంలో దేవుడు కూడా సంతోషిస్తాడండి. అంతా సువాసనగా ఉంటే, మన మనసు కూడా సువాసననే గ్రహిస్తుంది. ఎప్పుడన్నా చూసారండి మీరు? ఇలాగా జవ్వాది కూడా వేసుకోవాలండి. చుట్టూ మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవి మాత్రం వేసుకోటానికి పరిమళ భరితమైనయి వాడాలండి. ప్రతీదీ కూడా లక్ష్మీదేవి దగ్గర మాత్రం అవి చాలా ముఖ్యమండి. అమ్మవారికి మాత్రం జవ్వాది అంటే చాలా ఇష్టమండి. మల్లెలన్నా, జవ్వాదన్నా సువాసనలు ఏదైనా కూడా మీ దగ్గర ఇలాచీ మాల ఉంటే కట్టి ఒక 27 ఇలాచీ అంటే మనం ఏంటంటే 27 ఎందుకంటేనండి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఇలాయచీ లాగా వేసుకోవచ్చండి. 27 వేసుకోవచ్చు. మీ దగ్గర 11 ఉన్నా వేసుకోవచ్చు. 5 ఉన్న ఆఖరికి ఇలాయచీ మాల కట్టుకోవచ్చండి. ఇలా 21 అలా ఎలాగైనా మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి ఇలాయచీ మాల వేయండి ఈరోజు. చాలా మంచిదండి. ఈ రోజనే కాదు, ఏదన్నా శుక్రవారం రోజు, ఏదన్నా మంచి రోజు అమ్మవారి పూజలున్నప్పుడు తప్పకుండా వాడండి. చాలా ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా కూడానండి మనం పూజా మందిరాన్ని ఇంత చక్కగా అలంకరించుకున్నప్పుడు మన ఇంటి వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోవాలండి. వాళ్ళు కూడా దర్శించుకొని దండం పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకుంటే మన ఇంటికి, మన పిల్లలకి అంతా మంచే జరుగుతుందండి. చివరిలో నేను మాత్రం ఇలా లలితా సహస్రనామాలు చదువుకుంటానండి. నేను లలితా సహస్రనామాలు పైకి చదవలేనండి. ఎందుకంటే అది కొంచెం తప్పుపోయినా కూడా తప్పేనండి. నేను ఒకసారి ఒక పెద్ద మనిషిని అడిగానండి. అంటే గుళ్ళో అయ్యగారినే అనుకోండి. నేను అడిగినప్పుడు పెద్ద మనిషి అలాగే చెప్పింది. గుళ్ళో అయ్యగారు కూడా అలాగే. రాకుండా ఉంటే మాత్రం చేతులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీద చేతులు తిప్పి మనం మమ